జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. అభివృద్ధి పేరుతో ఆసుపత్రి భవనాన్ని సగం వరకు కూల్చారు. 100 పడకల ఆసుపత్రిగా నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. కానీ ఆ భవన నిర్మాణం నిధుల కొరతతో మధ్యలోనే నిలిచిపోయింది. ఫలితంగా సరిపడని భవనంలో వైద్యం అందిస్తూ ప్రజలు, వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నూతన ఆసుపత్రి నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణం నిధుల కొరతతో నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయాంలో 35 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రి మంజూరైంది. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి జగదీష్ రెడ్డి 2023 సెప్టెంబర్లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శాసనసభ ఎన్నికలు రావడంతో ఎన్నికల నియమావళి మేరకు పనులను గుత్తేదారు ప్రారంభించలేదు. ఈలోగా సర్కారు మారటం, నూతన ప్రభుత్వం రావడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఆ తర్వాత నూతన ఎమ్మెల్యే మందుల సామేలు 2025 ఫిబ్రవరిలో ఆసుపత్రి భవన నిర్మాణానికి మళ్లీ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. సుమారు 2 కోట్ల మేర పనులు జరిగినా మిగిలిన నిధులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపివేశారు. కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం కొంత నిధులు విడుదల చేయడంతో మరికొంత నిర్మాణం జరిగింది. మళ్లీ నిధులు విడుదల కాకపోవడంతో చేసేది లేక గుత్తేదారు పనులను నిలిపివేశారు. దీంతో భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. 100 పడకల ఆసుపత్రితో మెరుగైన వైద్యం అందుతుందన్న నియోజకవర్గ ప్రజల ఆశలు తీరటం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో 2 సంవత్సరాల క్రితం 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు ప్రారంభించారు. అడపాదడపగా కొద్ది పనులు చేసి ఇచ్చిపెట్టడం జరిగింది హాస్పిటల్ ని. దీన్ని పట్టించుకునే నాదురైతే ఇంతవరకు లేరు. ఇది ఇట్లా ఉండడం వల్ల ఇది తుంగతుర్తి మెయిన్ రోడ్డుకు ఉన్నది. మెయిన్ రోడ్ ఉండడం వల్ల ఇట్లా అసంపూర్తిగా నిలవడంతో కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోతుంది. దీన్ని అధికారులు దృష్టి తీసుకుని బడ్జెట్ కేటాయించి 100 పడకల ఆసుపత్రిని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ హాస్పిటల్ తుంగతుర్తి మండల కేంద్రం 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తారనేటువంటి సంతోషం ఎప్పుడైతే కలిగిందో ప్రజలు చాలా ఆనందపడ్డారు. కానీ అది మధ్యకు వచ్చి పూర్తిగా నిర్మాణం కాకుండా ఆగిపోయింది. దీని వలన పాత హాస్పిటల్ గతంలో ఉన్నదాన్ని కూల్చేయడం జరిగింది. ఇప్పుడు అసౌకర్యాలకు గురి కావడం జరుగుతుంది. పేషెంట్లు ఎవరైనా వచ్చినా పాత దాంట్లో పని జరగట్లేదు, కొత్తది పూర్తి కాలేదు. ఈ 2 రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, వైద్యం అందినా కూడా పూర్తిగా ఈ పేషెంట్స్ కు సౌకర్యాలు లేకపోవడం అనేటువంటిది చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ ప్రభుత్వ హాస్పిటల్ ను పూర్తి చేసి ఈ ప్రజలను సౌకర్యాలు కల్పించి వైద్యాన్ని అందుబాటులో ఉంచాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం. ఇల్లులు శాంక్షన్ చేసి కొద్దిగా తొందరగా 100 పడకల హాస్పిటల్ తయారు చేసి కొంచెం మాకు పేదలకు అందియండి సార్. కొద్దిగా హాస్పిటల్ మధ్యన ఆగిపోయింది. కొద్దిగా గవర్నమెంట్ కూడా తొందరగా కంప్లీట్ చేస్తే వచ్చే పేద ప్రజలు కూడా సహకారం చేసినట్టు అవుతారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. తుంగతుర్తి పేదల చిరకాల వాంఛ నెరవేర్చాలని వేడుకుంటున్నారు.